కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ ఏదో ఇంజిన్లు అన్నారు, డబులా త్రిబులా, మొత్తం అసలు అది పరిగెడుతుంది ఇది పరిగెడుతుంది అన్నారు. ఏం పరిగెడుతుందయ్యా అంటే పేదవాడికి కష్టాలు, ఈ రాష్ట్ర ప్రజలకి అవస్థలు పరిగెడుతున్నాయి తప్పితే ఈ ప్రభుత్వం మాత్రం పరిగెడతలేదు. ప్రభుత్వం ఎక్కడ పరిగెడుతుందా అంటే కాంట్రాక్టర్లకి ఎక్కడ డబ్బులు చెల్లింపులు ఉంటే అక్కడ పరిగెడుతుంది. పెన్షన్లు ఇస్తున్నామనే పేరుతో కోత వేస్తున్నారు. కొత్త పెన్షన్ ఇంతవరకు 9 మాసాల్లో కొత్త పెన్షన్ ఇచ్చిన పాపాన పోలేదు. ఉన్న పెన్షన్లను పీకే పనిలో ఉన్నారు. ఈ ఎంత సిగ్గుమాలిన తనం అంటే ఈ ప్రభుత్వానికి, పెన్షన్ ఇవ్వటానికి రోజువారీ ఎన్నో సంవత్సరాలుగా వస్తున్నటువంటి వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు వస్తున్నటువంటి పెన్షన్ పంచి పెడతాకి ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ వేసుకుని వెళ్తున్నాడు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టు 9 మాసాల్లో ప్రజలకి కనపడేది ఆ పెన్షన్, ముఖ్యమంత్రి వెళ్ళి పెన్షన్ ఇవ్వటం తప్పితే వేరేది లేదనేది వాళ్ళ చేష్టల ద్వారానే నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తేటతెల్లం చేస్తున్నారు. గడిచిన 5 క్వార్టర్లుగా వీళ్ళు 9 మాసాలు అయితే ఈ 9 మాసాల్లో ఎలక్షన్ కోడ్ వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు దాకా ఒక్క విద్యార్థికి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించలేదు, మెస్ ఛార్జీలు చెల్లించట్లేదు. మరి ప్రభుత్వం మీద ఆధారపడి చదువుతున్నటువంటి ఏ కులమన్నా కానీ, అది అగ్రవర్ణం కానీ లేదా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కానీ, ఎవరైనా కూడా మధ్యతరగతి గల పేద కానీ ఈ విద్యార్థుల యొక్క చదువు ఏమవ్వాలి? ఇందాక కలెక్టర్ గారికి కూడా అదే చెప్పాం. సార్, సంవత్సరానికి 3,600 కోట్ల రూపాయలు అవసరం పడతాయా అంటే 2,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెడతాడు. 3 లక్షల కోట్లు బడ్జెట్ పెట్టానంటాడు, 3,000 కోట్లు కూడా పెట్టడు ఫీజు రీయింబర్స్మెంట్కి. 3 లక్షల కోట్లేమో బడ్జెట్ అంటాడు, 3,000 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్కి కేటాయింపు ఉండదు. అంటే ఈ రాష్ట్రంలోని యువతను ఏం చేద్దామని రాజశేఖర రెడ్డి గారు కానీ లేదు జగన్ గారు కానీ వాళ్ళిద్దరూ నమ్మింది ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు మారినంత మాత్రాన ఈ రాష్ట్ర ప్రజలకు వచ్చి పొడిచిందేమీ లేదు. కానీ పేద మధ్యతరగతి వర్గాల యొక్క ఆ ఇంట్లో పిల్లల ఉన్నత చదువులు మాత్రమే ఆ ఇంటిని బాగు చేస్తాయి, ఆ కుటుంబాన్ని బాగు చేస్తాయి అని నమ్మిన వాళ్ళు వాళ్ళిద్దరూ. అందుకే నాగా లేకుండా, రోజు దాటకుండా నిత్యం ఎప్పుడు కట్టాలంటే అప్పుడు ఫీజు కాలేజీలకు కట్టేవాళ్ళు. కానీ ఇవాళ చదువును గాలికి వదిలేసి సంపద సృష్టిస్తాను అనేటువంటి వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం 1,30,000 కోట్లు అప్పు సృష్టించింది 9 మాసాల్లో. ఆ అప్పు అంతా ఏమైందా అంటే ఎవరికి కనపడదు. ఆ 1,30,000 కోట్లు లేదా సారైన ప్రభుత్వం ప్రజలకు కట్టేటువంటి పన్నులు 1,00,000 కోట్లు ఏమైపోతున్నాయి? కేంద్రం నుంచి వచ్చే డివల్యూషన్స్ ఏమైపోతున్నాయి? ఒక్క ప్రజల అవసరం తీర్చరు. రోడ్లు వేస్తున్నామని గోతులు పూడుస్తారు, అది కూడా సగం గోతులు పూడుస్తారు. సగం గోతులు పూడ్చి దాన్ని రోడ్డు వేసామంటాడు. ఎంత కొత్త భాష అనమాట. కొత్త డిక్షనరీ తయారు చేస్తున్నారు. కొత్తగా రోడ్డు నిర్మాణం చేసామంటే, రోడ్డు వేసామంటే అందరూ ఏమనుకుంటారు, రోడ్డు మొత్తం కొత్తగా వేసారనుకుంటారు. అంతేగాని గుంతలు పూడ్చారని చెప్పిన కొత్త భాష వీళ్ళు కనిపెట్టారు. ఇప్పుడు ఈ గుంతలు పూడ్చటం మినహా అది కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లలో 15% కూడా గుంటలు పూడ్చలేదు. ఎక్కడ గోతులు అక్కడే ఉన్నాయి. ఇంకా మరి 1,30,000 కోట్లు ఏమైపోయినాయి? ప్రజలు కట్టే పనులంతా ఏమైపోయినాయి? ఈ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వు, అవసరాలు తీర్చవు, ప్రజలకు కావాల్సిన ఏమి ఇవ్వవు, పన్నులు మాత్రం విపరీతంగా పెంచుతాం. కరెంటు ఛార్జీలు ఇవాళ వైరు పట్టుకుంటే షాక్ కొడతాం కాదు, బిల్లు పట్టుకుంటే షాక్ కొట్టే పరిస్థితులు ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వచ్చినాయి.
ఇవాళ ప్రజలు ఏడుస్తున్నారు, కన్నీరు పెడుతున్నారు. కరెంటు లేకుండా ఇంట్లో ఎట్లా బతుకుతామయ్యా? కరెంటు ఇబ్బడి ముబ్బడిగా పెంచేస్తున్నాడు. ఏదన్నా జగన్ గారు పెంచడం నీకేమైంది? నువ్వు కదా ప్రభుత్వాన్ని ఏళ్తున్నది. ఏం చెప్పావు? నేను రేట్లు పెంచనన్నావు, ఛార్జీలు పెంచనన్నావు, కరెంటు బిల్లులు విపరీతంగా పెంచు. సిగ్గు కూడా పడకుండా అబద్ధాలు చెప్తాను, మేము పెంచలేదంటున్నారు. ప్రజలు కదా చెప్పాల్సింది పెంచలేదనేది. ఇల్లు అడగండి ఒకసారి, బిల్లు ఎంత వస్తుందో ఒకసారి మీడియా మిత్రులను అడగండి. లేదా మీరు ఈ మధ్య చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అని మళ్ళీ ఫోన్లు చేయడం మొదలెట్టింది. ఎట్లా ఉంది ఈ ప్రభుత్వం? బాగుంటే 1 నొక్కండి, లేకపోతే బాగోపోతే 2 నొక్కండి, ఎందుకు బాగోపోతే 3 నొక్కండి. ఏం నొక్కాలి? ఏది నొక్కితే మాత్రం కరెంటు బిల్లు పెంచేది ఆగట్లేదు.